వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. లోక్సభ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతలు భేటయ్యారు. శనివారం హైదరాబాద్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చ జరుపుతున్నట్లు సమాచారం. బెంగళూరు రేవుపాటిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్లోని డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి పోలీసులు నోటీసులు పంపించారు. పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్ నటి హేమకు సైతం నోటీసులు పంపించారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మే 27న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు రేవుపాటి కేసులో బీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 27న విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరపున తీన్మర్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ పార్టీ తరపున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రధాన పోటీలో ఉన్నారు. ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేటీఆర్ మాట్లాడుతూ ఇటు బిడ్స్ పిలాని, అటు పల్లి బటాని ఏది కావాలో మీరే ఆలోచించుకోండి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మర్ మల్లన్నను విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఖండించారు. మన ఉస్మానియా, మన జేఎన్టీయు, మన కాకతీయ యూనివర్సిటీలు పల్లి బఠానీలా కనబడుతున్నాయని ప్రశ్నించారు. మన యూనివర్సిటీలను అన్నిటినీ పల్లి బఠానీలు చేసింది నువ్వు, నీ తండ్రి కదరా అని ఫైర్ అయ్యారు. యూనివర్సిటీలను ధ్వంసం చేశామని ఫైనల్గా ఒప్పుకున్నారు కదా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు కండకావరం తలెక్కిందని, అందువల్లే హిందూ దేవులను, రాముల వారి అక్షంతలు, ప్రసాదాలను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. హిందూ దేవులను అవమానిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ బైపోల్లో గుణపాఠం చెప్పాలని కోరారు బండి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు కండకావరం తలెక్కిందని విమర్శించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ బైపోల్ ప్రచారంలో భాగంగా నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొన్నారు. మేము అన్ని వర్గాలను సమానంగా చూస్తే స్వాగతిస్తాము, కానీ ఒక వర్గానికి కొమ్ము కాస్తే సహించేది లేదన్నారు. మైనార్టీ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీకి 80% ఉన్న హిందువులంతా గుణపాఠం చెప్పాలన్నారు. మతపరమైన రిజర్వేషన్ ఇవ్వాలని చూస్తే అసెంబ్లీలో కొట్లాడేందుకు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. శాసన మండలిలో కొట్లాడేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు బండి సంజయ్. ఈ విషయంలో హిందువులంతా ఆలోచనతో ఓటు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు లేదని, ఆ మాట మేము ఎక్కడ అనలేదని బండి సంజయ్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలును ప్రజలు నిలదీస్తారన్నారు. కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలోనే జరిగిందన్నారు. ఈ శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాం నుంచే ఈ శాఖ అవినీతి ఆరోపణలకు, అక్రమాలకు అడ్డగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ధ్వజమెత్తారు. రైతుల వద్ద ధాన్యం సేకరించి ఎఫ్సీఐకి అప్పగించేందుకు మధ్యవర్తిగా ఉండే శాఖ ఎందుకు నష్టాల్లో ఉందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు బండి సంజయ్. కాళేశ్వరం విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనైనా పరిస్థితి మారుతుందనుకుంటే అదే పరిస్థితి కొనసాగుతుందని ఫైర్ అయ్యారు. అదేవిధంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్లోని కొంతమంది నాయకులు అక్రమార్కులు ఉన్నారని, వారు పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి లంచాలు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైస్ మిల్లర్ల నుంచి గతంలో నాయకులకు ముడుపులు ముట్టాయని, దీనిపై విచారణ చేసి నిజాన్ని నిగ్గు తేల్చాలన్నారు బండి సంజయ్. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు తాము సహకరిస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం ఎలా అక్రమాలకు పాల్పడ్డారో అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు వేల కోట్లు అక్రమాలు సంపాదించుకొని ఆ డబ్బులను ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల్లో గెలిపించాలన్నారు. ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. పైసలు వాళ్ళు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. కేసీఆర్ కూడా ఎవరికి అవకాశం లేదు, వాళ్ళని చంపుడు మొదలుపెట్టారు. దీని మీద విచారణ జరగాలి. ఈ నష్టాలకు కారణమైంది, నష్టాల కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది. నేను చెప్తున్నా, కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి, ఓ విచారణ అంటారు, ఈ రైస్ సీజ్ చేస్తామంటారు. ఏం లేదు,
కొండదేవి ఎలికని కూడా పట్టారు వీళ్ళు. ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీరు అరెస్టులు చేస్తున్నారు, మీకు అడ్డం వచ్చారు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు ఒత్తుడినారు మీ మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది. కత్తి తీస్తలేడు, కత్తిగా బయట చేయాలి అన్నమా అన్న తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తారు. తొందర రియా నా కత్తి తీయే, కత్తి తీసి తింపుడు స్టార్ట్ అయ్యి, తింపుడు అంటే పట్టే దింపకి గట్టే దింపుడు స్టార్ట్ అయ్యి దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి. మంచి పేరు వస్తుంది నీకు. రైతులందరికీ పాలాభిషేకాలు చేస్తారు, గ్యారంటీ పాలాభిషేకాలు చేస్తారు. చెయ్యలేదనుకో విమర్శలకు గురి కావాలి. నేను నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను, నేను విమర్శిస్తలేను, నీకు సలహా ఇస్తున్నాను. ఇప్పటికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దయచేసి చేయకన్నా. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో. ఈ రైస్ మిల్ అసోసియేషన్ దానిలో కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఏ పార్టీ అధికారులకు వస్తే టక్కన పోయి 2 షాలోలు కప్తాడు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇగో మీ వాటా ఇంత సార్, మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు. అసలు దానిలో విచారణ జరపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది, ఎవరో పైసలు చంపిన వాళ్ళ దగ్గర, అది తప్పే. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో 2.32 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయని, 1.60 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే తామే అన్ని చేశామని కాంగ్రెస్ సర్కార్ గప్పాలు కొడుతుందని కేటీఆర్ విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 95% స్థానిక కోటా లేదన్న ఆయన, అటెండర్ ఉద్యోగం నుంచి గ్రూప్ 1 అధికారి వరకు 90% ఉద్యోగాలకు స్థానిక రిజర్వేషన్లు తెచ్చామన్నారు. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా? దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే, ఈ 2 పార్టీలే మరి భారతదేశంలో 75 ఏళ్లుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చెలాయించింది, అధికారాన్ని అనుభవించింది, ఈరోజు కూడా అనుభవిస్తున్నది. ఇప్పటికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ 2 పార్టీలే. కాబట్టి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం, పత్రాలు ఇచ్చినాం, వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు. వాటితో పాటు ఈ 32,517 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. అంటే మొత్తం కలిపితే 1,92,600 పైచిలకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు మొత్తం చేసింది సంవత్సరానికి 1000 ఉద్యోగాల నియామకాలు. కానీ అదే కేసీఆర్ గవర్నమెంటు ఇవాళ 1,60,000 చేసింది అనుకుందామంటే కూడా సంవత్సరానికి 9.5 ఏళ్లలో సంవత్సరానికి దాదాపు 16,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. పోనీ 1,92,000 ఉద్యోగాలు తీసుకుందాం, 94,000 ఉద్యోగాలు తీసుకుందామంటే సంవత్సరానికి దాదాపు 19,400 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. 1000 ఉద్యోగాలు ఎక్కడ? సంవత్సరానికి 16,000 లేదా 19,000 ఉద్యోగాలు ఎక్కడ? అంటే ఎంత స్పీడ్గా 95% రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టంలో స్థానికులకి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి, ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్గా చెప్పుకోలేకపోయినాం. జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే 16 రెట్లు ఎక్కువ, 19 రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం. ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరుతనానికి, తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నాడనడానికి ఇదొక సంకేతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీసీసీఐ సెక్రటరీ జైష సందర్శించారు. నేటి ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం శాల్వతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 3 రోజుల నుంచి సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న అవినీతిపై మంత్రి సమాధానం చెప్పక దాటేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో తాను లేనని మంత్రి చెప్పారని, వచ్చాక సమయం చెబుతానని ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేని ఉత్తమ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్పై బీజేపీ నేత ఏలేటి ఫైర్ అయ్యారు. సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న అవినీతిపై మంత్రి సమాధానం చెప్పకపోగా కమిషనర్తో ప్రెస్ మీట్ పెట్టించి ఊరుకున్నారని తెలిపారు. ఎందుకు తప్పించుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా బయట పెట్టానని, అయినా తనపై కేసు పెట్టించారని సీరియస్ అయ్యారు.
కొందరు నేతలతో ప్రెస్ మీట్ పెట్టి నాపై విమర్శలు చేయించారని పేర్కొన్నారు. అందుకే ఆ అవినీతిపై సీఎంకు బహిరంగ లేఖ రాస్తున్నానని చెప్పారు. 18 ప్రశ్నలతో కూడిన లేఖ రాసా, వాటికి మంత్రి సమాధానం చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు. సరైన టైంలో మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పౌర సరఫరాల శాఖ నష్టాల్లో ఉంది. దానికి ప్రభుత్వం ఎంత వడ్డీ చెల్లిస్తుందో చెప్పాలన్నారు. మిల్లర్ల నుంచి ₹22,000 కోట్ల బకాయిలు ఎందుకు వసూలు చేయట్లేదని ఫైర్ అయ్యారు. ఇందుకు గల లోపాయికారి ఒప్పందం ఏంటన్నారు. జనవరి 25వ తేదీన జీవో రిలీజ్ చేసి అదే రోజు కమిటీ వేసి గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి అదే రోజు టెండర్ ప్రాసెస్ చేశారని ఆరోపించారు. ఇందుకు గల లోపాయికారి ఒప్పందం ఏంటన్నారు. జనవరి 25వ తేదీన జీవో రిలీజ్ చేసి అదే రోజు కమిటీ వేసి గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి అదే రోజు టెండర్ ప్రాసెస్ చేశారని ఆరోపించారు. ఒక్క రోజులోనే అంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని వెనుకున్న మతలాబు ఏంటని ప్రశ్నించారు. మే 15 వరకు సీఎంఆర్ రైస్ను కొంటామని కేంద్రం చెప్పినా టెండర్ ఎందుకు పెట్టారు? ఈ టెండర్లో బయట వారికి అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ధ్వజమెత్తారు. కాగా టెండర్ రేట్ ఫైనల్ చేశాక జలసౌదాలో బిడ్లు కాంట్రాక్టర్లను పిలిపించి మంత్రి కమిషనర్ చేపట్టిన చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. చీకటి ఒప్పందంలో 100 స్టాంపు పేపర్పై బిడ్ ఇచ్చిన వారికి రైస్ మిల్లర్లకు మధ్య ఒక ఎంఓయూను రాయించుకున్నది వాస్తవం కాదా? వారి సంతకాలు పెట్టించుకున్నది వాస్తవం కాదా అని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన గడువు కాలం 90 రోజులు. వారు ఎలాగైనా తమకు ఎక్స్టెన్షన్ వస్తుందని ఎంఓయూలో రాయించుకున్నారని ఏలేటి ఆరోపించారు. మే 23తో 90 రోజుల గడువు దాటింది. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. బహిరంగ లేఖను సీఎంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా కాఫీని అందజేస్తామన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా సీఎంకు చిత్తశుద్ధి ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, లేదా హైకోర్టు జడ్జితో, లేదా సిట్టింగ్ జడ్జితో, లేదా రిటైర్డ్ జడ్జితో కానీ కమిటీ వేయాలన్నారు. మంత్రిపై ఆరోపణలు చేస్తే ఆయన సమాధానం చెప్పాలని విరుచుకుపడ్డారు. సీఎంకు బహిరంగ లేఖతో పాటు ఆధారాల కాపీని కూడా జతపరుస్తున్నానని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు మరి 1,59,000 టన్నుల సన్న బియ్యాన్ని, సన్న వడ్లని మీరు కేవలం 2,259 రూపాయలకి ఈ బిడ్డలకు అమ్మారు కదా. మళ్ళీ మీరు ఓపెన్ మార్కెట్ లో 5,700 రూపాయలకి సన్న బియ్యాన్ని కొనుగోలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు అమ్మినటువంటి 2,259 రూపాయల వడ్లను సీఎంఆర్ కింద మిల్లింగ్ చేపిస్తే మీరు ఇచ్చినటువంటి 1,59,000 టన్నులకు బదులు 1,06,000 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది కదా. మన దగ్గర ఉన్న వడ్లు అది కూడా 22, 23 స్టాక్ అంటే మెచ్యూర్ అయినటువంటి ప్యాడీ. అది అలాంటి విలువైనటువంటి వడ్లను 2,259 రూపాయలకు మీరు ఓపెన్ మార్కెట్లో అమ్మి అదే కాంట్రాక్టర్ దగ్గర 5,700 రూపాయలకు మీరు బియ్యం కొంటున్నారు. అదే మిల్లింగ్ చేస్తే మీకు 3,500కే బియ్యం వస్తాయి. దీనివల్ల మనకు వచ్చేటువంటి నష్టం మరి ఎవరు భరిస్తారో చెప్పాల్సినటువంటిదిగా నేను కోరుతా ఉన్నాను. రామాయంపేట బీఆర్ఎస్ కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై జరిగిన పెట్రోల్ దాడిని ఎమ్మెల్యే హరీశ్రావు ఖండించారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ పెట్రోల్ పోసి దాడి చేశాడు. విషయం తెలుసుకున్న హరీశ్రావు దాడికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హత్య రాజకీయాలు, బెదిరింపులు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ బెదిరింపులతో నిలువరించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమై 2025 ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28వ తేదీలోపు 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చిలో 10వ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇక అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్, జనవరి 13 నుంచి 17 తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు పాఠశాలల పని సమయాలుగా ప్రకటించింది. ఏపీలో లంచగొండి అధికారుల భరతం పడుతుంది ఏసీబీ. ప్రతిరోజు ఏదో ఒక చోట సోదాలు నిర్వహించి అధికారులకు చుక్కలు చూపిస్తుంది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ లంచాలకు అలవాటు పడిన అధికారుల పట్ల దూకుడు వ్యవహరిస్తుంది.
తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. రావులపాలెం పోలీస్ స్టేషన్పై దాడులు నిర్వహించారు. ఓ కేసు విషయంలో సీఐ ఆంజనేయులు 50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం లంచం తీసుకుంటున్న సీఐ ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అనంతపురం జిల్లాతో పాటు విజయవాడలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పొలాల్లో నీరు చేరింది. అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉర్వకొండ, విడపకల్లు మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విడపకల్లు మండలంలో వర్షం దెబ్బకు 19 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలికి పెంచులపాటు, గోవిందవాడ, పాల్తూరు గ్రామాల మధ్య వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లాలో రైతులు ఎరువుల కోసం వేకువజామున 5 గంటల నుంచే క్యూలో నిలబడుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం వరకు పడిగాపులు కాస్తున్నారు. కొందరు రైతులు మండే ఎండకు తట్టుకోలేక వరుసలో కాగితాలు, రాళ్లను ఉంచుతున్నారు. ఒక పాస్ పుస్తకానికి 30 కిలోల జీలుగు విత్తనాలు మాత్రమే ఇస్తుండగా 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారుల చొరవ తీసుకొని రైతులకు సరిపడే జీలుగు బస్తాలను పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.